హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి అతని ప్రవర్తన కానీ అతని మాటలు కానీ ఎంతో గౌరవప్రదంగా, ఎంతో ఉన్నతంగా ఉండాలి. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అతని ప్రవర్తన, అతని మాటలు ఎలా ఉన్నాయి? ఒక ముఖ్యమంత్రి పదవికి ఇతను అర్హుడా? ఒక ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నట్టు ఇతను ప్రవర్తిస్తున్నాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు ఇతను మాట్లాడుతున్నాడా? ప్రజలను, స్త్రీలను గౌరవించని ఈ జగన్మోహన్ రెడ్డిని మనం గౌరవించాలా? అసలు జగన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు ఇప్పుడు చూద్దాం. ప్రజల సమస్యను పరిష్కరించమని శాసనసభ పంపిస్తే శాసనసభను కౌరవ సభగా మార్చి ఈ వైసీపీ ఎదవలందరూ, ఈ కౌరవ సేనందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనమ్మ గురించి ఆమెను తక్కువ చేసి మాట్లాడుతూ గేలి చేస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రెడ్డి ఏం చేయాలి? అరే ఎదవల్లారా, ఒక స్త్రీని అగౌరవంగా పరచడం తప్పు అని ఖండించాలి. కానీ అలాంటిది ఈ జగన్ రెడ్డి భువనేశ్వరి గారిని ఈ వైసీపీ బురద పందులందరూ నోటికొచ్చిన మాట్లాడుతుంటే ముసిముసి నవ్వుతూ కూర్చున్నాడు ఈ జగన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అదేవిధంగా ప్రతి సభలోనూ నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, ఆయన పెళ్లి గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్త్రీని ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరికి నచ్చి పెళ్లి చేసుకోవడం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అది ఎవరైనా చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఒక పెళ్ళి, 2 పెళ్ళి అని కాదు. ఒక పెళ్లి కంటే ఎక్కువ పెళ్లి చేసుకోవద్దని మన రాజ్యాంగం చెప్పలేదు. ఇద్దరు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అంటే మీకు జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మీకు వచ్చిన బాధ ఏంటి? మీ వాళ్ళని నన్ను పెళ్లి చేసుకుని వదిలేశాడా? లేదు కదా. ఆయనకు నచ్చిన వ్యక్తులను ఆయన పెళ్లి చేసుకున్నాడు. అంటే మీ దృష్టిలో పెళ్లి చేసుకోవడం తప్పు. ఒక పెళ్లి చేసుకొని 100 మందితో తిరిగితే కరెక్ట్. అలా తిరిగే వ్యక్తులను మీరు గౌరవిస్తారు. అలాంటి వ్యక్తులకే కదా మీరు మంత్రి పదవులు ఇచ్చారు. ఒకడేమో అరగంట అంటాడు, ఇంకొకడేమో గంట అంటాడు. ఇలాంటి వ్యక్తులు మీ దగ్గర మంత్రులు. అలాంటి వ్యక్తులు మీరు గౌరవిస్తారు. పెళ్ళిళ్ళు చెప్పిన వాళ్ళు గౌరవం ఇవ్వరు. అంటే మంచి పనులు చేసే వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వరు. దుర్మార్గ పనులు చేసే వాళ్ళకి, దుర్మార్గం మాట్లాడే వాళ్ళకి మీరు గౌరవిస్తారు. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. రోజు రోజుకి జగన్ రెడ్డి మరీ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు తన సొంత చెల్లిని, రక్తం పంచుకు పుట్టిన చెల్లిని, ఆమె బట్టల గురించి, ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు శర్మిలారెడ్డి గారు పసుపు చీర కట్టుకుని వెళ్ళారంట. అందువల్ల ఆమె చంద్రబాబు గారి మనిషి అంట. ఏమయ్యి జగన్ రెడ్డి, మీ భార్య, మీ అమ్మగారు కూడా పసుపు చీర కట్టుకున్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు గారు మనుషులేనా? కనీసం ఇంగితం లేకుండా సొంత చెల్లిని కూడా విమర్శిస్తున్నాం ఈ రాజకీయం కోసం. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కాదు కూడా. ఏదో ఒక సభలో మాట్లాడుతూ నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నాడు ఈ జగన్ రెడ్డి. వెంట్రుకు పీకలేరు, లేకుంటే ఇంకొకటి ఇలాంటి బూతులు మాట్లాడుకోవడానికి నేను ముఖ్యమంత్రి చేసింది. ఇలాంటి భాష ఎవరు మాట్లాడతారు? రోడ్ల మీద పని బాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి భాష. ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి ముఖ్యమంత్రి పదవి అర్హుడా? ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తులను మంత్రి పదవులు ఇస్తాడు? ఒక శాఖలో అనుభవం ఉన్న వ్యక్తులకి, మంచి వ్యక్తులకి మంత్రి పదవులు ఇస్తాడు. కానీ జగన్ రెడ్డి ఎవరికి మంత్రి పదవులు ఇచ్చాడు తెలుసా? ఎవరైతే ఎక్కువగా టీడీపీ వాళ్ళని, చంద్రబాబు గారిని తిట్టారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఎవరైనా తిట్టడం తగ్గిస్తే వాళ్ళ మంత్రి పదవులను తీసేశారు. ఎవరైతే బాగా తిడుతున్నారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇలాంటి చండాలమైన రాజకీయం, తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇలాంటి దుర్మార్గుడు అసలు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అదేవిధంగా ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ఏమడుగుతారు? నేను వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, రైతులకు న్యాయం చేస్తానని చెప్పేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్ రెడ్డి ఏమో ఓట్లు అడుగుతున్నాడు? వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపుకొని ఆ నేరాన్ని పక్కన పెట్టి, అయ్యో మా బాబాయ్ లేడు అని సానుభూతి పొంది శవరాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతున్నాడు. కోడికత్తి డ్రామా ఆడి, గులకరాయి డ్రామా ఆడి వాళ్ళని వాళ్ళే గాయపరుచుకొని ఆ నేరాన్ని పక్కన వాళ్ళని నెట్టి సానుభూతి పొంది ఓట్లు అడుగుతున్నాడు. ఇలా ఓట్లు అడిగే వ్యక్తిని, శవరాజకీయాలు చేస్తూ సానుభూతి పొంది ఓట్లు అడిగే వ్యక్తిని మనం ఎక్కడైనా చూసామా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కాదు కూడా. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అతను మాట్లాడే మాటలకి చాలా నిబద్ధత ఉండాలి. కానీ
ఈ జగన్ రెడ్డి వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధమే. నేను 99% హామీల్ని 99% నెరవేర్చాను అంటున్నాడు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? పోలవరం పూర్తి చేస్తానన్నాడు, చేశాడా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేశాడా? ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తెచ్చాడా? మెగా డిఎస్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మరి ఏమీ చేయకుండా 99% హామీలు ఇచ్చామని నిస్సిగ్గుగా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడగలుగుతున్నారు? నోరు తెరిస్తే అబద్ధం ఆడే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన వేల కోట్ల రూపాయలకు జవాబుదారితనంగా ఉండాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని చాలా జాగ్రత్తగా అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగించాలి. కానీ ప్రజల డబ్బును పప్పు బెల్లాల పంచిపెడుతూ ప్రజల డబ్బును నాశనం చేస్తున్నాడు. టిట్కోయిలు టీడీపీ కొన్ని లక్షల టిట్కోయిలు కట్టారు. ఒక 10% కంప్లీట్ చేస్తే కొన్ని లక్షల మందికి ఇల్లు వచ్చాయి. ఆ టీడీపీ వాళ్ళ మీద కక్షతోటి ఆ టిట్కోయిల్ని పాడుపెట్టాడు. దీనివల్ల వేల కోట్ల రూపాయలు ప్రజాదరణ నష్టం. అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసులకి, ఉద్యోగస్తులకి కొన్ని వందల వేల ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు కూడా ఒక 10% కంప్లీట్ అయితే అందరికి ఇచ్చేయచ్చు. వాటిని పాడుపెట్టాడు. దానివల్ల కొన్ని వేల కోట్ల ప్రజల నష్టం. వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేశాడు. దానివల్ల 10-15 కోట్లు ప్రజల నష్టం. అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల డబ్బును ఈ విధంగా నష్టపరుస్తూ ఉంటే, అంటే నా డబ్బులు కాదు కదా, ప్రజల డబ్బులు కదా, పోతే ప్రజలే పోతారని ఆలోచించి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? ప్రజల ఒక్కసారి ఆలోచించండి. ఒక ఛాన్స్ అంటే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఓట్లేసి గెలిపించాం. మళ్ళీ గనక మనం ఈ వైసీపీని, ఈ జగన్ రెడ్డిని గెలిపించామంటే మన దేవుడు కూడా రక్షించాడు, మన దేవుడు కూడా కాపాడలేడు. మనం అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, చదువుకున్న ఉద్యోగాలు రావాలన్నా, ఆడబిడ్డలకు రక్షణ కావాలన్నా టీడీపీ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు మాత్రమే మన రాష్ట్రం బాగుపడుతుంది. జై హింద్.